హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజేష్ టెక్ అప్డేట్స్. అండ్ ఈరోజు వచ్చేసరికి మనం సిస్టంలో ఏ సాఫ్ట్వేర్లు ఉంటే కనుక మనకు వాటి వల్ల ఏ యూజెస్ ఉంటాయి అనే దాని గురించి మనం ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మీకు బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేస్తే మా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావటం జరుగుతుందండి. అండ్ వీడియోని కూడా టిల్ ఎండ్ వరకు చూడండి, ఓకే. అండ్ ఫస్ట్ వచ్చేసరికి మనకు విన్రార్. అసలు విన్రార్ ఎందుకు యూజ్ అవుతుంది మనకు? విన్రార్ అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక 2 to 3 ఫైల్స్ కనుక మనకు వాటిని జిప్ చేసుకోవాలనుకోండి. ఇదివరకు అయితే విన్జిప్ అనే సాఫ్ట్వేర్ ఉండేది. విన్జిప్ అనేది సపరేట్ సాఫ్ట్వేర్ అండ్ విన్రార్ అనేది ఒక సపరేట్ సాఫ్ట్వేర్ అనమాట. ఇప్పుడు మ్యాక్సిమం మీరు ఏదైనా సైట్స్లో నుంచి ఏదైనా ఫైల్స్ కానీ లేదంటే క్రాక్ని కానీ డౌన్లోడ్ చేసుకుంటే ఇవన్నీ మీకు వచ్చేసరికి మీకు విన్రార్లో దొరుకుతున్నాయండి. ఇదివరకు అయితే విన్జిప్లో దొరికేవి. 20 MB ఫైల్ కానీ లేదంటే ఒక 20 MB ఫైల్స్ ఒకేసారి మనకు ఫొటోస్ కానీ ఇవన్నీ మెయిల్కి అటాచ్ చేయాలంటే కనుక ఇప్పుడు సపోజ్ మెయిల్ వచ్చేసి మనకు 20 ఫొటోస్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. లేదు ఒక 100 ఫొటోస్ మనం మెయిల్కి పంపించాలి, లేదంటే దాన్ని గూగుల్ డ్రైవ్ ద్వారా అయినా అప్డేట్ చేయాలి, లేదంటే ఇట్లా విన్రార్లోకి వెళ్ళిపోయి మొత్తం ఆ ఫోల్డర్ని మనం సెలెక్ట్ చేసుకొని ఆ ఫోల్డర్ని దాని మీద రైట్ బటన్ కనుక ప్రెస్ చేస్తే అక్కడ విన్రార్ వస్తుందండి. దాన్ని యాడ్ విన్రార్ అని చెప్పేసి కొట్టేస్తే కనుక మనకు అది సెట్ అయిపోతుంది అనమాట. అది ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దామండి ఒకసారి. ఇప్పుడు సపోజ్ ఇవే ఒక 4-5 ఫోటోలు అనుకోండి. ఈ 4-5 ఫొటోస్ మనం పంపించాలంటే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి ప్రాబ్లం రావచ్చు. ఒక్కొక్కసారి సైజ్ తక్కువ ఉందనో లేదంటే ఏదైనా ఇష్యూ వచ్చింది, లేదు ఒకేసారి ఒక 20 ఫొటోస్ ఉన్నాయి. 20 ఫొటోస్ని మనం అప్లోడ్ చేయాలంటే కనుక ఒక్కొక్కసారి ప్రాబ్లం అవుతుంది అనుకోండి. వీటన్నిటిని ఇక్కడే ఇట్లా సెలెక్ట్ చేసేసుకొని నేను దీని మీద రైట్ బటన్ కొట్టేసి యాడ్ టు ఆర్కైవ్ అని చెప్పి కొట్టాను కదండి. యాడ్ టు ఆర్కైవ్ అని కొట్టగానే ఇక్కడ చూడండి మనకేమొస్తుందంటే ఆర్కైవ్ నేమ్ అని చెప్పేసి వస్తుంది. సో మనం ఏం చేస్తామంటే జస్ట్ నేను వచ్చేసి మెయిల్ అని చెప్పేసి పెడుతున్నాను. అండ్ ఇక్కడ చూడండి మళ్ళీ మనకి ఇది ఏమడుగుతుందంటే మీకు రార్లో కావాలా లేదంటే జిప్లో కావాలా అని చెప్పేసి కూడా అడుగుతారు. తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని ఆప్షన్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయండి, ఓకే. అండ్ పాస్వర్డ్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట ఈ రార్కి, ఓకే. అండ్ ఇక్కడ మనం ఒకే కొట్టే కానీ చూడండి మెయిల్ అనే రార్ మీద ఆటోమేటిక్గా మనకు ఒకటి అటాచ్ అయిపోయింది అనమాట. దీన్ని మనం మెయిల్కి అటాచ్ చేసేసుకొని మెయిల్ కూడా సెండ్ చేసేసుకోవచ్చు అనమాట, ఓకే. దానివల్ల అది యూజ్ ఉండండి. అండ్ తర్వాత వచ్చేసి విఎల్సి మీడియా ప్లేయర్ వచ్చేసి మనకు సిస్టంలో ఏవైనా వీడియో ఫైల్స్ కానీ ఏవైనా ఉంటే కనుక వాటిని మనం దీని ద్వారా మనం వ్యూ చేసుకోవచ్చు అనమాట. ఒక్కొక్కసారి విండోస్ మీడియా ప్లేయర్ ఉంది కదా అని అనొచ్చండి మీరు. విండోస్ మీడియా ప్లేయర్ ఉన్నా కానీ మనకి ఏమవుతుందంటే అది కొన్ని ఫార్మాట్ల వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది అనమాట. కానీ మనకు విఎల్సి మీడియా ప్లేయర్ వచ్చేసి మనకు చాలా వరకు అన్ని ఫార్మాట్స్ వరకు సపోర్ట్ చేస్తుందండి. దాన్ని వచ్చేసి మనం గూగుల్లోకి వెళ్ళిపోయి మీరు ఇక్కడ చూడండి, గూగుల్లోకి వెళ్ళిపోయి ఇక్కడ జస్ట్ మీరు విఎల్సి అని చెప్పి టైప్ చేయగానే ఆటోమేటిక్గా మనకు విఎల్సీది వచ్చేస్తుందండి. అండ్ విఎల్సీ ఫర్ విండోస్ అని వస్తుంది. అండ్ దాంట్లో మనకు లేటెస్ట్ వర్షన్ ఏది ఉందో దాన్ని బట్టి మనం దాన్ని డౌన్లోడ్ చేసుకొని మనం చేసుకోవచ్చండి, ఓకే. ఇది వచ్చేసి మనకు ఫ్రీ సాఫ్ట్వేర్ అనమాట. అండ్ తర్వాత యాంటీవైరస్ వచ్చేసి మనకు సిస్టంలో కంపల్సరీ ఉండాలండి. అండ్ యాంటీవైరస్లో కూడా ఏంటంటే కొన్ని పెయిడ్ వర్షన్స్ ఉంటాయి, కొన్ని ఫ్రీ వర్షన్స్ ఉంటాయి. ఫ్రీ వర్షన్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే అవాస్ట్ ఒకటి, ఏవిజీ ఒకటి, తర్వాత ఇంకా కొన్ని సాఫ్ట్వేర్లు ఉన్నాయండి. కానీ వాటికన్నా కానీ పెయిడ్ సాఫ్ట్వేర్స్ వచ్చేసి మీకు కొంచెం ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అనమాట. ఫ్రీ సాఫ్ట్వేర్స్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఇప్పుడు అవాస్ట్ ఉంది. అవాస్ట్ కనుక మీరు తీసుకుంటే ఒక్కొక్కసారి సిస్టమ్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే సిస్టమ్ కూడా స్లో అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుందండి. అండ్ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఏవిజీ ఉంది. ఏవిజీ కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది ఫ్రీగా వస్తుందన్నమాట, కాకపోతే అది కూడా అంత ఎఫెక్టివ్గా కూడా వర్క్ అవ్వట్లేదు. సో మీకు దాని బదులు పెయిడ్ వర్షన్స్లో కనుక మీరు అబ్జర్వ్ చేస్తే క్విక్ హీల్ కానివ్వండి, లేదంటే K7 కానివ్వండి, లేదంటే కాస్పర్ స్కై కానివ్వండి, లేదంటే ఇంకా బిగ్ డిఫెండర్ కానివ్వండి, ఇవన్నీ వచ్చేసి మనకు పెయిడ్ సాఫ్ట్వేర్స్ అనమాట. వీటిల్లో వచ్చేసరికి మీరు ఈ సాఫ్ట్వేర్ బాగుందా లేదా అనేది మీరు ట్రయల్ కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు సపోజ్ K7 ఉంది. K7 కనుక మీరు ట్రయల్ చేసుకోవాలనుకుంటే మీకు అది అప్ టు 30 days వరకు ట్రయల్ పీరియడ్ ఇస్తుంది అనమాట, ఓకే. అండ్ తర్వాత వచ్చేసరికి తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్ మనకి ఇది కంపల్సరీ సిస్టంలో ఉండాలండి, ఓకే.
ఇది సిస్టంలో కనుక లేకపోతే మనకు పీడిఎఫ్ ఫైల్స్ కానీ వీటన్నిటిని మనం వ్యూ చేసుకోలేమండి. ఇది వచ్చేసి మనకు అడోబ్ రీడర్ అండి. అడోబ్ రీడర్లో ఇప్పుడు వచ్చేసరికి మనకు ఓల్డ్ వర్షన్ అయితే కనుక 11 అని చెప్పేసి ఒకటి దొరుకుతుంది. కాకపోతే ఇప్పుడు దాన్ని 11 తర్వాత దాని అప్డేట్స్ అన్నిటిని ఆఫ్ చేసేసి అక్రోబాట్ రీడర్ అని చెప్పేసి అడోబ్ అనేది రిలీజ్ చేసిందనమాట. దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ అడోబ్ ఇక్కడ డైరెక్ట్గా మీరు అడోబ్ రీడర్ అని చెప్పేసి టైప్ చేసేయండి. టైప్ చేస్తే కనుక మీకు ఆటోమేటిక్గా ఇట్లా వచ్చేస్తుంది. చూసారు, ఆటోమేటిక్గా గెట్ అడోబ్ అక్రోబాట్ రీడర్ అని చెప్పేసి వచ్చింది అనమాట. లేదు మీకు ఓల్డ్ వర్షన్ కావాలనుకోండి, ఇక్కడ కనుక మీరు టైప్ చేస్తే ఇక్కడ చూసారా అడోబ్ రీడర్ 11 అని వచ్చింది కదా, జస్ట్ దాన్ని కనుక క్లిక్ చేస్తే ఇక్కడ ఎక్కడో ఒక చోట దాన్ని ఓల్డ్ ఫైల్స్ ఉంటాయండి. ఆ ఓల్డ్ ఫైల్స్లోకి వెళ్ళిపోయి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఇది టెక్స్ట్ పార్ట్ అని ఉంది. సో టెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోయి దాంట్లో ఆ వర్షన్ ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకొని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఆటోమేటిక్గా ఇక్కడ టెక్స్ట్ పార్ట్లో మనకి డౌన్లోడ్ ఫైల్ అనేది అవైలబుల్లో ఉందన్నమాట. సో మనం దీన్ని ఓల్డ్ వర్షన్ కావాలనుకుంటే మనం దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, లేదనుకోండి లేటెస్ట్ ఎడిషన్ కావాలి అనుకుంటే కనుక మనం అక్రోబాట్ రీడర్లోకి వెళ్ళిపోయి ఇట్లా చేసుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ చేసుకునేటప్పుడు మాత్రం ఎప్పుడైనా కానీ ఒక సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మాత్రం కంపల్సరీగా ఏమేమి ఆప్షన్స్ వస్తున్నాయో చూసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దానివల్ల ఒక్కొక్కసారి కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటున్నాయి అన్నమాట. ఇప్పుడు సపోజ్ చూడండి, మనం డైరెక్ట్గా ఇక్కడ డౌన్లోడ్ అని కొట్టగానే చూసారా మీకు ఇక్కడ ఆటోమేటిక్గా అన్ని చెక్ మార్క్స్ ఉన్నాయి. సో ఈ చెక్ మార్క్స్ వల్ల ఏమవుతుందంటే మనకు మెకాఫీ సెక్యూరిటీ ప్లస్ అనేది ఇన్స్టాల్ అవుతుంది, మెకాఫీ సేఫ్ కనెక్ట్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఆల్రెడీ మనకు ఒక యాంటీవైరస్ ఉంది సిస్టంలో, మళ్ళీ ఇప్పుడు ఇది అడిషనల్గా ఇంకొక యాంటీవైరస్ ఇన్స్టాల్ అవుతుందండి. అడిషనల్గా యాంటీవైరస్ ఇన్స్టాల్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే మనకు సిస్టమ్ పర్ఫార్మెన్స్ మీద ఇది అనేది కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఎట్లాగంటే యాక్చువల్గా ఒక యాంటీవైరస్ వచ్చేసి రియల్ టైం ప్రొటెక్షన్లో అది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. అలాగే ఇది కూడా రెండోది యాడ్ అయినప్పుడు ఏమవుతుందంటే అది ఇది రెండు షేర్ చేసుకోవటం వల్ల ఆటోమేటిక్గా మీకు సిస్టమ్ అనేది స్లో అయిపోతుంది అనమాట. సో ఏదైనా సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకునేటప్పుడు మాత్రం ఇలాంటి చెక్ బాక్సెస్ కానీ ఏమైనా ఉన్నాయా లేదా అనేది మాత్రం అబ్జర్వ్ చేసుకొని తీసేసుకోండి. ఓకే, అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఇన్స్టాల్ ఎక్స్టెన్షన్ క్రోమ్ బార్ అని ఉంది. ఓకే, ఇది మనకు యూజ్ అవుతుంది కాబట్టి సో మనకు డైరెక్ట్గా డౌన్లోడ్ క్రోమ్ అని చెప్పి అక్రోబాట్ రీడర్ అని చెప్పి కొట్టగానే ఆటోమేటిక్గా మనకు ఆ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అయిపోతుందండి. ఓకే, దీనివల్ల మనకు యూజ్ ఏంటంటే పీడిఎఫ్ ఫైల్స్ని మనం రీడ్ చేసుకోవచ్చు. అలాగే పీడిఎఫ్ ఫైల్స్ని కొంచెం స్నాప్షాట్స్ కానీ ఇట్లాంటివి అంటే ఇమేజ్ కిందికి కన్వర్షన్ కానీ ఇట్లాంటి వాటన్నిటిని మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే, అండ్ తర్వాత ఫోటోషాప్ అండి. ఇది యాక్చువల్గా ఇది మనకు పెయిడ్ వర్షన్ అనమాట. ఇది కూడా మనకు అడోబ్ అనే దాంట్లో నుంచి వస్తుంది. సో ఇది ఫోటోషాప్లో మనకు ఏం యూజ్ అవుతుంది అంటే కనుక ఫొటోస్ని రీసైజ్ చేసుకోవటం కానివ్వండి, క్రాప్ చేసుకోవటం కానివ్వండి, ఇవన్నీ ఏంటంటే కొన్ని ఫోటోషాప్ తెలిసిన వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సో ఫోటోషాప్ మనకు రాదు. సో ఫోటోషాప్ వల్ల మనకు కొన్ని యూజెస్ ఉన్నాయి. ఆ యూజెస్ అన్నీ మనం ఏ విధంగా పొందాలి అంటే కనుక మీకు దీంట్లోనే ఇంకొక ఆప్షన్ ఉందండి. ఇప్పుడు సపోజ్ ఏదైనా ఫోటో మీద ఏదైనా ఫోటోని కానీ ఏదైనా ఎడిట్ చేయాలనుకున్నారు అనుకోండి, దీని మీద రైట్ బటన్ కనుక ప్రెస్ చేస్తే మీకు ఓపెన్ విత్ మైక్రోసాఫ్ట్ పిక్చర్ మేనేజర్ అని చెప్పేసి ఒక వీడియో ఒకటి వస్తుందండి. దీంట్లో వచ్చేసరికి మీకు ఈ వీటన్నిటిని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఎడిట్ పిక్చర్ కానీ మొత్తం రీసైజ్ కానీ క్రాప్ కానీ అన్నీ చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా మనం ఫోటోషాప్లో ఏ వర్క్ చేస్తామో ఈ ఆప్షన్స్ అన్ని మనకు మైక్రోసాఫ్ట్ పిక్చర్ మేనేజర్లో ఇవ్వటం జరిగిందండి. దీని రిలేటెడ్ వీడియో కూడా మీకు ఈ డిస్క్రిప్షన్లో నేను పోస్ట్ చేస్తాను. దీని మొత్తం ఆప్షన్స్ అన్ని మేము దాంట్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. ఓకే, ఎంఎస్ ఆఫీస్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనమాట. మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో వచ్చేసరికి మనం మేజర్గా ఎక్కువ మంది చాలామంది ఇప్పటికీ స్టిల్ యూజ్ చేసేది ఏంటంటే ఎంఎస్ ఆఫీస్ 2007 అండి. ఇది వచ్చేసి మనకి మీకు ఇది వచ్చేసి మనకు హార్డ్వేర్ పర్సన్ దగ్గర ఉంటాయండి. ఎవరైనా సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేసే వాళ్ళ దగ్గర ఉంటుంది. అండ్ లేటెస్ట్గా వచ్చేసరికి ఇప్పుడు 2010 ఉందండి. అంటే 2010 ఉంది. తర్వాత వచ్చేసరికి 2016 కూడా లేటెస్ట్ ఎడిషన్ రిలీజ్ చేశారండి. వీటిని మాత్రం 2010 కానివ్వండి, 2016 కానివ్వండి, ఇవి వచ్చేసి మనం క్రాక్ చేసుకోవాల్సి వస్తుందండి. సో ఈ 2007లో అయితే కనుక మీకు ఒక సింగిల్ సీరియల్ కీతోనే ఆటోమేటిక్గా మనకు అది ఇన్స్టాల్ అయిపోతుంది. సో 2010లో మాత్రం కంపల్సరీగా మనం క్రాక్ చేసుకొని అండ్ ఏదైనా ఒక కీని ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు అది లైఫ్ టైం వర్షన్ లాగా అయిపోతుంది అనమాట. లైఫ్ టైం వర్షన్లో అయ్యేటప్పుడు మాత్రం దాంట్లో
అప్డేట్స్ ఉంటాయండి. మైక్రోసాఫ్ట్ ఆఫీస్కి రిలేటెడ్ అప్డేట్స్ ఉంటాయి. ఆ అప్డేట్స్ని కనుక మనం టర్న్ ఆఫ్ చేసుకుంటే దాన్ని మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ 2010 కానివ్వండి, 2016 కానివ్వండి. ఓకే. అండ్ తర్వాత వచ్చేసి మనకు గూగుల్ క్రోమ్. మీకు గూగుల్ క్రోమ్ ఆల్రెడీ తెలుసండి. దాన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా మనం ఈ వీడియోలో వరకు చూద్దామండి. జస్ట్ ఇది కూడా మనకు సిస్టంలో ఉండాల్సిన ఒక ఎసెన్షియల్ సాఫ్ట్వేర్ అండి. సపోజ్ ఇక్కడ జస్ట్ డైరెక్ట్గా ఇక్కడ మనం గూగుల్.లో ఇక్కడ గూగుల్ క్రోమ్ అని చెప్పేసి టైప్ చేస్తే కనుక మనకి ఇక్కడ లింక్ వస్తుందండి. మనం డైరెక్ట్గా ఇక్కడే డౌన్లోడ్ నవ్ అని చెప్పేసి ఓపెన్ వెళ్ళిపోతే కనుక ఆటోమేటిక్గా మనకు అక్కడ డౌన్లోడ్ నవ్ అనే ఫైల్ వస్తుందన్నమాట. సో మనం ఆ ఫైల్ని మనం డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. K7 యాంటీవైరస్ కానీ అట్లా కనుక ఉంటే కనుక మీ సిస్టంలో దాన్ని టెంపరీగా ఒక్కసారి డిజేబుల్ చేసుకోండి. ఒక్కొక్కసారి క్రోమ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు అది కొంచెం ఏదో వైరస్ ఉందని చెప్పేసి దాన్ని రీఇన్స్టాల్ చేస్తూనే ఉంటుంది అనమాట. సో మరి దాన్ని K7 దాని మీద మీరు రైట్ బటన్ ప్రెస్ చేసి ఇట్లా ఉంటుందండి, డిజేబుల్ ప్రోడక్ట్ ప్రొటెక్షన్ అని చెప్పేసి ఒక 5 minutes ఇట్లా డిజేబుల్ చేసేసుకొని దాన్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఇష్యూ నేను చాలాసార్లు ఫేస్ చేశాను. ఓకే. అండ్ తర్వాత వచ్చేసరికి ఇంకొక ఎసెన్షియల్ సాఫ్ట్వేర్ వచ్చేసరికి మనకు మొజిల్లా ఫైర్ఫాక్స్ అండి. ఇది కూడా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వస్తుందన్నమాట. ఓకే. ఇవన్నీ మ్యాక్సిమం మనకు ఇవన్నీ సిస్టంలో కనుక మనకు ఉంటే కనుక మన వర్క్ అనేది స్మూత్గా వర్క్ అవుతుందన్నమాట. సో మనకు ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఆఫీస్ ఫైల్స్ ఉన్నాయి. ఆఫీస్ ఫైల్స్లో ఏమవుతుందంటే మనకి ఎక్సెల్ కానీ వర్డ్ ఫైల్స్ కానీ మనకు మెయిల్ నుంచి ఏమైనా వచ్చాయి అనుకోండి, వాటిని డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేసుకొని మన వర్క్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. లేదు తర్వాత సినిమాస్ కానీ అలాంటివి చూడాలి, అలాంటి వాటిని చూడాలంటే కనుక మనకు VLC అనేది యూజ్ అవుతుంది. లేదు ఒక 1000 ఫొటోస్ ఉన్నాయి, లేదు 100 ఫొటోస్ ఉన్నాయి, వాటిని కంప్రెస్ చేసి పంపించాలంటే మనకు విన్రర్ అనేది యూజ్ అవుతుంది. యాంటీవైరస్ వచ్చేసి మనకు సిస్టమ్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అడోబ్ రీడర్ వచ్చేసి మనకు PDF ఫైల్స్ కానీ వాటన్నిటిని రీడ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఓకే. ఫోటోషాప్ కానీ లేదంటే మైక్రోసాఫ్ట్ పిక్చర్ మేనేజర్ కానివ్వండి, ఈ రెండు కూడా మనకు ఒకే ఆప్షన్స్ని యూజ్ చేసేలా చేస్తుంది అనమాట. ఓకే అండి. ఇవండి మనకు మెయిన్గా సిస్టంలో ఈ సాఫ్ట్వేర్స్ కనుక ఉంటే కనుక మనకు సిస్టమ్ అనేది మనం ఈజీగా ఆపరేట్ చేసుకోవడానికి చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి. ఓకే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.